హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ. బేసికల్గా మన తెలుగు ఇండస్ట్రీలో ఏంటంటే ఒక హీరోకి వెళ్ళాల్సినటువంటి సినిమా మరో హీరోకి వెళ్ళడం, ఆ సినిమా బ్లాక్ బస్టర్ లెవెల్లో హిట్ అవ్వడం మనం కామన్గా చూస్తూ ఉంటాం అనమాట. బట్ రీసెంట్ టైమ్స్లో మనం కానీ చూసుకున్నట్లయితే మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ అని సపరేట్ అయిపోయినటువంటి విషయం మనకు క్లారిటీ ఉంది. సో ఇందులో అల్లు అర్జున్ మూవీస్ పరంగా మనం కానీ తీసుకున్నట్లయితే ఇప్పటికీ అల్లు అర్జున్కి వచ్చినటువంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లేదా బ్లాక్ బస్టర్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈ క్యారెక్టర్స్ అన్ని కూడా యాక్చువల్గా అయితే వేరే హీరోకి చేయాల్సినటువంటి క్యారెక్టర్స్ అంట. సో ఆ హీరో ఇంకెవరో కాదు, సూపర్ స్టార్ మహేష్ బాబు. సో మాక్సిమం కొన్ని స్క్రిప్ట్లు అండ్ అల్లు అర్జున్ పేరు వచ్చినటువంటి కొన్ని కథలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నార్మల్గా మహేష్ బాబు దగ్గరికి వెళ్ళినటువంటి స్క్రిప్ట్స్ అంట. సో అందులో మొదటి కథ గుణశేఖర్ డైరెక్ట్ చేసినటువంటి అండ్ అనుష్క ప్రధాన పాత్రలో కనిపించినటువంటి రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి క్యారెక్టర్ మనకు గుర్తుండే ఉంటుంది. సో యాక్చువల్గా ఏంటంటే ఈ సినిమాలో గోన గన్నారెడ్డి అనేటటువంటి క్యారెక్టర్ లేకపోతే సినిమాలో ఒక ఎంటర్టైన్మెంటే లేదు అన్నటువంటి విషయాన్ని చూపించారనమాట గుణశేఖర్. అండ్ అందులో అల్లు అర్జున్ క్యారెక్టర్ అంత ఎఫెక్టివ్గా ఉంటుంది. అండ్ సినిమా ఓవరాల్గా ఎవరైనా చూస్తుంటే మాత్రం నిజంగా అల్లు అర్జున్ క్యారెక్టర్ కోసమే సినిమాకి వెళ్ళడం బెటర్ అయిందేమో అన్నటువంటి ఫీల్ అయితే వచ్చిందనమాట. సో అంత బాగా యాక్ట్ చేశారు అల్లు అర్జున్. బట్ యాక్చువల్గా గుణశేఖర్ ఏంటంటే ఈ క్యారెక్టర్ని సూపర్ స్టార్ మహేష్ బాబు గారి కోసం రాసుకున్నారంట. సో సూపర్ స్టార్ ఏంటంటే ఈ విధంగా ఒక మాస్ ఓరియంటెడ్లో సో లైక్ అటువంటి వర్షన్లో మేబీ నేను చేయలేనేమో అనేటటువంటి డౌట్ ఇవ్వడంతో సో ఆ క్యారెక్టర్ని తీసుకెళ్లి స్టైల్ స్టార్ అల్లు అర్జున్కి ఇవ్వడం జరిగింది. అండ్ ఆ క్యారెక్టర్ ఎంత బాగా రోల్ ప్లే చేస్తారో ఆ క్యారెక్టర్లో మనకు తెలియంది కాదు. సో సినిమాలో రానా, అనుష్క లాంటి యాక్టర్స్ ఉన్నప్పుడు కూడా అల్లు అర్జున్ క్యారెక్టర్ సపరేట్ ఫ్యాన్ బేసే ఉందన్నమాట. ఎందుకంటే అందులో ఒక న్యాచురాలిటీ ఉంటుంది ఆ గోన గన్నారెడ్డి అనేటటువంటి క్యారెక్టర్లో. అండ్ తెలంగాణ యాసలో వచ్చినటువంటి ఈ క్యారెక్టర్లో అల్లు అర్జున్ చాలా బాగా సూట్ అయ్యారని చెప్పొచ్చు. బట్ యాక్చువల్గా అయితే ఈ క్యారెక్టర్లో మహేష్ బాబు గారు ఉండాలంట. సో ఒకసారి ఇమాజిన్ చేసుకుని ఇన్ కేస్ మహేష్ బాబు గారే ఉండుంటే డైలాగ్స్ ఎలా ఉండేవి, డైలాగ్ డెలివరీ ఎలా ఉండేదని. ఇక సెకండ్ మూవీ మనం కానీ చూసుకున్నట్లయితే నార్మల్గానే మాటల మాంత్రికుడు అయినటువంటి మన త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసినటువంటి సినిమా అలా వైకుంఠపురం. యాక్చువల్గా కూడా ఈ అలా వైకుంఠపురం సినిమా ఏంటంటే ఒక క్లాసిక్ కల్ట్ లాంటి మూవీ అనమాట. ఇదేంటంటే కూడా స్టార్టింగ్ మహేష్ బాబు దగ్గరికి వెళ్ళినటువంటి స్క్రిప్టే. బట్ ఆ టైంలో బిజీ షెడ్యూల్లో ఉన్నటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ కథను ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు. సో ఆ కథను తీసుకొచ్చి స్టైల్ స్టార్ అల్లు అర్జున్ చెప్పడంతో కథ బాగా నచ్చి సినిమా సెట్స్ పైకి వెళ్ళి సూపర్ హిట్గా బ్లాక్ బాస్టర్ అయిందని చెప్పుకోవచ్చు అలా వైకుంఠపురం. అండ్ దీని పరంగా కూడా అల్లు అర్జున్కు మంచి పేరే వచ్చింది. అండ్ ఈ సినిమాలో స్టెప్స్ పరంగా కానీ, స్టోరీ పరంగా కానీ, డైలాగ్స్ పరంగా కానీ చాలా మంచి పేరు వచ్చిందని చెప్పుకోవచ్చు. సో బట్ యాక్చువల్గా చూసుకుంటే ఈ సినిమా కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు చేయాల్సినటువంటి సినిమా. బట్ ఈ సినిమాలో మనం ఏంటంటే మనం ఇమాజిన్ చేసుకోవచ్చు ఏమంటారు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ సినిమాలో అల్లు అర్జున్ బదులు ఇమాజిన్ చేసుకోవడానికి కొంచెం రిలేటబుల్గానే అనిపించింది. ఇక నెక్స్ట్ మూవీ ఏంటంటే సో పాన్ ఇండియన్ లెవెల్లో సూపర్ హిట్గా నిలిచినటువంటి సినిమా పుష్ప. సో పుష్ప సినిమా కూడా స్టార్టింగ్ సుకుమార్ సూపర్ స్టార్ మహేష్ బాబు దగ్గరికి తీసుకెళ్లారంట. బట్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఏంటంటే ఒక హీరో క్యారెక్టర్ అంటే కాస్త మోటివేషన్గా ఉండాలి, లైక్ ఈ విధంగా గంధపు చెప్పలు కొట్టడం, లైక్ ఒక డ్రగ్స్ డీలింగ్ చేయడం, ఇటువంటి ఒక వేరే వర్షన్ నెగిటివ్ వర్షన్లో నేను మేబీ సినిమా చేయలేనేమో అని చెప్పడంతో ఆ డౌట్ వల్ల ఏంటంటే సుకుమార్ స్క్రిప్ట్ని స్టైల్ స్టార్ అల్లు అర్జున్ దగ్గర తీసుకెళ్ళడం జరిగింది అన్నారు. సో దానివల్ల ఏంటంటే ఈ సినిమా ఏ లెవెల్లో హిట్ అయిందో పాన్ ఇండియన్ లెవెల్లో కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా హిట్ అయిందనమాట. సో ఇప్పటికీ చాలా మంది కూడా పుష్ప 2 కోసం వెయిట్ చేస్తున్నారు. సో అంత ఇంపాక్ట్ కలిగించినటువంటి సినిమా కూడా స్టార్టింగ్ అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు దగ్గరికి వెళ్ళాల్సినటువంటి స్క్రిప్ట్ అనేసి రీసెంట్గా బయటకు వచ్చాయి. సో ఇవన్నీ ఏంటంటే రీసెంట్గా అంటే ఇవన్నీ ఎప్పుడో జరిగిన విషయాలు. బట్ ఇప్పుడు ఎందుకు బయటకు వస్తున్నాయంటే మీకు తెలియని కారణాలు కాదు, మెగా ఫ్యామిలీ కాస్త చీలికలు జరుగుతున్నాయి. సో ఈ టైంలో వాళ్ళిద్దరిని ఇంకా విడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారా అన్న విషయానికి క్లారిటీ లేదు. కానీ మొత్తానికి స్టైల్ స్టార్ అల్లు అర్జున్ చేసినటువంటి మేజర్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా నార్మల్గా అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు చేయాల్సినటువంటి క్యారెక్టర్స్ అంట. సో ఈ 3 సినిమాల్లో ఏ సినిమా మేబీ మహేష్ బాబే చేస్తుంటే బెటర్ అని మీరు అనుకుంటున్నారు, లేదంటే అల్లు అర్జున్ చేయడమే చాలా బెటర్ అని మీరు ఫీల్ అవుతున్నారు, ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మీ సరౌండింగ్లో ఉన్నటువంటి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరికీ వీడియోని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. తిట్టుకున్నా పర్లేదు బట్ నిజాలు తెలియాలి కాబట్టి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.